మనము ఇప్పటిదాకా ఆత్మని గురించి పరమాత్మ గురించి ఆయన చేసే లోకాల గురించి చెప్తున్నాం. అందరూ అంటారు మానవుడు చనిపోతే ఎన్నో జీవరాశుల్లో జన్మ పొందిందంట మానవ జన్మ పొందుతుంది అంటారు. కానీ పరమాత్మ చెప్తున్నారు మానవుడు మానవ జన్మ పొందుతుంది కానీ పశుపక్షాతుల్లో జన్మ తీసుకోదు. ఎందుకంటే మామిడి విత్తనం పెడితే మామిడి చెట్టే వస్తుంది, మరి నిమ్మ విత్తనం పెడితే నిమ్మ చెట్టే వస్తుంది. అదేవిధంగా మానవుడు కూడా చనిపోయినాక మళ్ళీ మానవ జన్మే పొందుతుంది కానీ పశుపక్షాదుల్లో జన్మ తీసుకోదని పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే అంగవైకల్యంగా మరి దుఃఖంగా అశాంతిగా రోగాలుగా ఈ యొక్క రూపాలలో మానవ శరీరంతోనే ఆత్మ అనుభవిస్తుంది. అందువల్ల మానవులందరి జీవితాలు ఒకే విధంగా ఉండవని పరమాత్మ చెప్తున్నారు. ఒకరికి సుఖము ఒకరికి కష్టం ఎందుకు వస్తుందంటే అది పరమాత్ముడు ఇచ్చింది కాదు. మనం చేసుకున్న కర్మానుసారంగా మనము సుఖము దుఃఖము పొందుతూ ఉంటాం. మన చేతి గడియారం ఏ విధంగా తిరుగుతుందో ఈ సృష్టి చక్రం కూడా అదే విధంగా తిరుగుతుంది. సత్య త్రేత ద్వాపర కలియుగం. కలియుగానికి సత్యయుగానికి మధ్యలో ఉన్నదే సంగమయుగం. ఇక్కడే పరమాత్ముడు అవతరించిన యుగము అంటారు. ఈ యుగంలో పరమాత్ముడు కల్పం క్రితం ఎవరైతే సత్య త్రేతాయుగాలలో జన్మ పొందారో వారందరికీ కూడా పరమాత్ముడు యొక్క అలౌకిక జన్మ నుంచి బ్రాహ్మణ జన్మ నుంచి సతో ప్రధానంగా మారుస్తూ ఉంటారు. ఈ సంగమయుగంలో జన్మ పొంది పరమాత్మని ఒక్కరినే స్మృతి చేసిన వారికి సత్య త్రేతాయుగాలలో జన్మ పొందుటకు యోగ్యత గల ఆత్మగా తయారు చేస్తున్నారు. దేవతలు ఉన్న రాజ్యాన్ని స్వర్గము అన్నారు. మానవులు ఉన్న రాజ్యాన్ని నరకంగా మనం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నామంటే వికారాలకు వశమైన కారణంగా నరకంగా తయారైంది. పరమాత్ముడు కూడా యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెట్టుమిస్తుందో అప్పుడు నేను వచ్చి అవతరించి మీ అందరికీ కూడా రాజయోగాన్ని నేర్పించి రాజుగా తయారు చేస్తాను. అదేవిధంగా స్వయం పరమాత్ముడు ఈ భూమిపై బ్రహ్మతనువులో అవతరించి మనకి యొక్క జ్ఞానాన్ని తెలియజేసి ఈ జ్ఞానము ద్వారా మనమందరం కూడా సుఖము శాంతి ఆనందం వచనతుల్యమైన జీవితాన్ని 2 యుగాలు కూడా పొందబడతారు. ఒకే ధర్మం ఒకే మతం ఒకే రాజ్యంగా ఉంటుంది. ఈ 2 కూడా స్వయం పరమాత్ముడు సంగమయుగంలోని ఆత్మల కోసం. ఇది విన్న వారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.